వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడం అంటే మాటలు కాదు. అందులోనూ లక్షలాది మంది రైతులు, వినియోగదారులతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమను లాభాల బాటలో నడిపించడం అంటే ఎంతో విజన్, అంతకంటే ఎక్కువ అంకితభావం ఉండాలి. సరిగ్గా ఈ లక్షణాలతోనే వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి నారా బ్రాహ్మణి. నందమూరి, నారా కుటుంబాల వారసురాలిగా మాత్రమే కాకుండా ఒక పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఆమె ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన 2026 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి సగర్వంగా చోటు దక్కించుకున్నారు. అసలు ఈ ఫార్చ్యూన్ ఇండియా జాబితా ప్రాముఖ్యత ఏంటి? హెరిటేజ్ ఫుడ్ సంస్థను ఆమె ఎలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు? ఈ విజయం పట్ల మంత్రి నారా లోకేష్ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫార్చ్యూన్ ఇండియా ప్రతి ఏడాది భారతదేశంలో తమ వ్యాపార దక్షతతో సమాజంపై, ఆర్థిక వ్యవస్థపై బలమైన ముద్ర వేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రకటిస్తుంది. ఈ 2026 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలవగా, హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా 2వ స్థానంలో, అలాగే అపోలో హాస్పిటల్స్ కు చెందిన రెడ్డి సిస్టర్స్ 3వ స్థానంలో నిలిచారు. ఇలాంటి ఉద్దండలు ఉన్న ఈ జాబితాలో ఎఫ్ఎంసీజీ పాడి పరిశ్రమ విభాగంలో అద్భుతమైన గ్రోత్ సాధించినందుకు గాను నారా బ్రాహ్మణికి ఈ లిస్టులో సముచిత స్థానం దక్కింది. ఒక తెలుగు మహిళ ఈ స్థాయికి ఎదగడం అంటే నిజంగా గర్వకారణం. రెండు 2011లో హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నారా బ్రాహ్మణి తన మార్క్ బిజినెస్ స్ట్రాటజీలతో కంపెనీని ఎంతో ముందుకు తీసుకువెళ్లారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన ఆమె కేవలం సాంప్రదాయ పాల వ్యాపారానికే పరిమితం కాకుండా పెరుగు, మజ్జిగ, ఐస్ క్రీమ్స్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పై దృష్టి పెట్టారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో బ్రాహ్మణి మాట్లాడుతూ, ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం అయినప్పటికీ పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లుగా పాల ఉత్పత్తి జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ డిమాండ్ సప్లై గ్యాప్ ను భర్తీ చేయాలంటే ముందుగా పశువుల ఆరోగ్యం, పాడి రైతుల ఉత్పాదకత పెంచాలని ఆమె స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెరిగితేనే ఈ రంగం నిలబడుతుందని చెప్పిన ఆమె మాటలు వ్యాపారం పట్ల ఆమెకున్న సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నాయి. తన సతీమణి నారా బ్రాహ్మణి సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. భార్య సాధించిన ఈ విజయం పట్ల ఒక భర్తగా తాను ఎంతో గర్వపడుతున్నానని ఆయన అన్నారు. ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో స్థానం సంపాదించిన బ్రాహ్మణికి హృదయపూర్వక అభినందనలు. నీ దార్శనికత, కష్టపడే తత్వం నిన్ను ఈ స్థాయికి చేర్చాయి. భవిష్యత్తులో నువ్వు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి మరింత మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నానని లోకేష్ గారు పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యాపార రంగంలో ఒక మహిళ నిలదొక్కుని జాతీయ స్థాయిలో ఒక పవర్ఫుల్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా లక్షలాది పాడి రైతులకు అండగా నిలుస్తూ కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నారా బ్రాహ్మణి ప్రయాణం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి.